హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఫ్రెండ్స్ మంచి రెస్టారెంట్కి వచ్చామండి. లోపల చూస్తే సిట్టింగ్ ఎలా ఉంది. ఇది మంచి రెస్టారెంట్ ఎందుకనో చెప్తాను చూడండి. బడ్జెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ ఇది. లోపల సిట్టింగ్ చూడడానికి ఎలా ఉందండి. రాగానే బటర్ చికెన్, బటర్ నాన్స్ ఆర్డర్ ఇచ్చాం. చూడండి, బటర్ చికెన్ పైన బటర్ పోసారు కదా. బటర్ నాన్స్ చూడండి, బటర్ నాన్స్ కూడా చాలా బాగున్నాయి చూడడానికి. అమ్మాయి సర్వ్ చేస్తుంది చూడండి. వీళ్ళిద్దరు మా ఫ్రెండ్స్. ఈ పక్కన ఉన్న బ్లూ షర్ట్ వేసుకున్న అబ్బాయి నా చిన్నటి స్నేహితుడు. వీడు మా ఫ్రెండ్, అలాగే నా బామర్ది కూడా. వీడైతే నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. మేము ముగ్గురం వచ్చామండి రెస్టారెంట్కి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, అలాగే బడ్జెట్లో ఉంటుంది. ఆ అమ్మాయి సర్వ్ చేస్తుంది చూడండి. బటర్ చికెన్ వేసింది, బటర్ నాన్ పెట్టింది చూడండి. ఇక్కడ మేము చాలాసార్లు తిన్నామండి. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంట్ వచ్చేసి మనకి దివంచేరు నుంచి కాకినాడ వెళ్ళి రోడ్లో ఉంటుంది. దివంచేరు ఫ్రూట్స్ మార్కెట్ దాటగానే పెట్రోల్ బంక్ కన్నా ముందు పవన్ రెస్టారెంట్ అని ఉంటుంది. బాగుంటుంది, బడ్జెట్లో చాలా బాగుంటుంది. అక్కడ టిఫిన్స్ కూడా లభిస్తాయి. చూడండి, తింటున్నాడు. ఆనియన్ పెట్టాడు, నిమ్మకాయ పెట్టాడు, బటర్ నాన్ తీసాడు. చూడండి ఎలా తింటున్నాడు వీడు. అసలు సూపర్ ఉందని చెప్పాడు. ఫుడ్ మామూలుగా ఉండదు, ఇక్కడ చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వచ్చి తింటామండి. మేము ముగ్గురే వస్తాం ఫుడ్ తినాలంటే. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా నాకు బాగా క్లోజు. వీళ్ళిద్దరు కూడా ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకుని వెళ్తారు. నేను ఎక్కడికి వెళ్ళినా వీళ్ళతో పాటు వెళ్తాను. మీకు కూడా ఎటువంటి స్నేహితులు ఉంటే చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా బటర్ చికెన్, బటర్ నాన్ తిన్నారా, లేదా బటర్ చికెన్లోకి రోటీ కూడా బాగుంటుంది, అలా రోటీ కాంబినేషన్ తిన్నారో కామెంట్ చేయండి. అలాగే బటర్ చికెన్లోకి ఏ కాంబినేషన్ బాగుంటుందో కూడా నాకు చెప్పండి. నెక్స్ట్ టైం అది ట్రై చేస్తాం మేము. చూడండి, ఆడ తింటున్నారు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరు తింటుంటే నాకు ఆకలి వేస్తుంది. కాకపోతే ఏం చేస్తాం, వీడియో తీయాలి కదండి, తప్పదు. మేము కూల్ డ్రింక్స్ కూడా ఆర్డర్ ఇచ్చాం, అయితే రాలేదు, ఇంకానే తీసుకొస్తుంటున్నారు. ఇలా ఆనియన్ తింటున్నారు చూడండి. ప్రతిదీ వీడియో కోసం చేస్తున్నాడు వీడు. చూడండి, జూమ్ చేశాను, ఆడ దగ్గర పెట్టాను, తీసుకున్నాడు. బటర్ నాన్ పీస్ తీసుకుని దాని మీద లెమన్ పిండాడు, బటర్ చికెన్ మీద లెమన్ పిండాడు. ఆ పీస్ అందులో పెట్టాడు. ఆనియన్ తీసుకుంటున్నాడు. ఆనియన్ తీసుకుని బటర్ నాన్ పీస్ మీద వేస్తాను చూడండి. పీస్ అందులో పెట్టాడు. చూడండి ఎలా తింటున్నాడు. తీసాడు, గ్రేవీ తీసాడు, నోట్లో పెట్టుకున్నాడు. బ్లాస్ట్ ఇంకంతే. ఎలా ఉందిరా అని అడిగాను. సూపర్ ఉంది, చాలా బాగుందని చెప్పాడు. మీకు లైవ్లో అయితే చాలా కామెడీ జరిగింది అక్కడ. కాకపోతే నాయిస్ ఎక్కువ ఉందండి, దానివల్ల నేను లైవ్ రికార్డింగ్ చేయలేదు, వాయిస్ రికార్డింగ్. నేను వాయిస్ ఓవర్ ఇస్తాను ఇక్కడ. లైవ్లో అయితే చాలా ఫన్ జరిగింది. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ లైవ్ మేము ఏం మాట్లాడుకున్నది అన్నది వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూడండి, బటర్ చికెన్ కర్రీ ఎలా ఉంది చూడండి. కాకపోతే పీసులు తక్కువ వచ్చినాయి, గ్రేవీ ఎక్కువ వేసాడు. బటర్ నాన్ చూడండి, బటర్ నాన్ పైన మొత్తం బటర్ వేసాడు చూడండి, ఎంత బాగుందో. తర్వాత ఈయన అడిగాను, టేస్ట్ ఎలా ఉందో అని అడిగాను. ఇదిగో సూపర్ ఉందని చెప్తున్నాడు. వీడు ఉన్నట్టు చెప్తాడు, ఆడేదో మామూలుగా చెప్తాడు అంతే. ఏది అడిగినా బాగుందని చెప్తాడు. వీడు నచ్చితే నచ్చిందని చెప్తాడు. ఈ లోపల మొగలై చికెన్ ఆర్డర్ ఇచ్చామండి. మొగలై చికెన్ కూడా వచ్చింది చూడండి. అమ్మాయి సర్వ్ చేస్తుంది. వీడియో మధ్యలో ఎలా అడుగుతున్నాను ఏమనుకోకండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, పల్లె మనసులో యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరున్నా రిఫర్ చేయండి. ఈ చిన్న యూట్యూబర్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. అలాగే ఇప్పుడు ప్లేట్లో వడ్డిస్తూ చూడండి. అమ్మాయి చాలా వేడిగా ఉంది. మొగలై బిర్యానీ అయితే అప్పుడే తయారు చేసి తెచ్చారు. అందులో కాజు, మొగలై, ఎగ్ కూడా వేసారండి. చాలా బాగుంది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒకలా ఉంటుంది. కొన్ని ఏరియాలో అయితే ఇప్పుడు భీమవరం సైడ్ అయితే బిర్యానీ వేరేగా ఇచ్చి మొగలై కర్రీ సపరేట్గా ఇస్తారండి. ఇక్కడైతే మొత్తం కర్రీ బిర్యానీ మొత్తం కలిపిచ్చాడు. ఇలాగే బాగుంటుంది నాకు తెలిసి. నేనైతే ఇలాగే తిన్నాను ఎక్కువ. ఇలాగే టేస్ట్ బాగుంటుంది. చూడండి టేస్ట్ ఎలా ఉందో అడుగుతాను నేను. ఇందాక డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చామని చెప్పాం కదండి, డ్రింక్స్ కూడా వచ్చేసినాయి. ఆడ వేసుకుంటున్నాడు, గ్రేవీ వేసుకుంటున్నాడు అందులోకి. పీసెస్ కూడా చాలా బాగా ఇచ్చాడండి. మొగలై పీసెస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు. గ్రేవీ వేసుకుని కలుపుతున్నాడు. అది నోట్లో పెట్టుకుంటే వేడిగా ఉంది కదా, ఊదుకుని నోట్లో పెట్టుకుని తింటున్నాడు. టేస్ట్ ఎలా ఉందంటే బాగుంది అన్నాడు. నేనైతే ఇంకా టేస్ట్ చేయలేదండి. వాళ్ళిద్దరు తింటున్నారు. ఇప్పుడు ఈయన అడిగాను నేను, సిగ్గుపడుతున్నాడు వీడు. కామెడీ అయితే మామూలుగా కామెడీ చేయలేదండి. లైవ్లో అయితే చాలా కామెడీ చేసుకుంటూ తిన్నారు వాళ్ళిద్దరు కూడా, జోకులు వేసుకుంటా కట్టని. బట్ లైవ్ వీడియో నేను
రికార్డ్ చేయలేదు, అంటే రికార్డ్ చేశాను కానీ అక్కడ నాయిస్ చాలా ఎక్కువగా ఉందండి. పక్కన పాప ఉంది, పాప గోల్ గోల్ చేసేస్తుంది, ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళు. అది కొంచెం ఇబ్బందిగా ఉందండి. నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నానండి ఈ వీడియోకి. ఇంకా జీడిపప్పు కూడా ఎక్కువ వేసారంట, పీసులు కూడా ఎక్కువ ఉన్నాయి. చూడండి దగ్గర పెడుతున్నాను, చూసారా. మరి మీ ఏరియాలో ఈ మొగలే బిర్యానీ ఏ విధంగా ఇస్తారో చెప్పండి. అంటే కొన్ని ఏరియాలో కర్రీ విత్ బిర్యానీ ఇస్తారు, ఒక ఏరియాలో మొత్తం కలిపే ఇస్తారు. మీ ఏరియాలో ఎలా ఉంటుందో కూడా చెప్పండి. ఇద్దరు తింటే నాకైతే ఆకలి వేస్తుందండి. నేను తిందామని కూర్చున్నాను కానీ వీడియో ఎవరు చేస్తారని ఆగిపోయాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నాడు. కాకపోతే కొంచెం లైట్గా సాల్ట్ అయితే తక్కువైందండి. నేను తర్వాత తిన్నాను కాబట్టి చెప్తాను. కానీ ఇక్కడైతే ఈ పవన్ రెస్టారెంట్లో అయితే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కాకినాడ కానీ వైజాగ్ కానీ వెళ్ళే వాళ్ళు ఉంటే ఆగి రెస్టారెంట్లో తినండి. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, రీజనబుల్ ప్రైజెస్ కూడా. వడ్డించే వాళ్ళు కూడా చాలా బాగా సర్వ్ చేస్తారండి. వాళ్ళు ఏం కావాలని దగ్గరికి వచ్చి అడుగుతారు. ఫుడ్ అయితే మేము ఇక్కడ చాలాసార్లు టేస్ట్ చేస్తాం, ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది. మరీ చెప్తున్నా. రెస్టారెంట్ పేరు పవన్ రెస్టారెంట్ అండి. దివంచెరువు నుంచి కాకినాడ వెళ్ళే రోడ్డు, అంటే దివంచెరువు అంటే తెలియకపోవచ్చు, రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే రోడ్డు, అలాగే వైజాగ్ వెళ్ళే రోడ్డు. ఇది హైవే అండి, NH16 రోడ్డు. పెట్రోల్ బంక్ ముందు ఉంటుంది ఫ్రూట్స్ మార్కెట్. దివంచెరు ఫ్రూట్స్ మార్కెట్ దాటిన తర్వాత పెట్రోల్ బంక్ అని ముందు ఉంటుంది పవన్ రెస్టారెంట్ అని. అక్కడ టిఫిన్స్ కూడా ఉంటాయి. చాలామంది వెళ్ళేవాళ్ళు రోడ్డు హైవే మీద వెళ్ళేవాళ్ళు ఆగి మరీ తింటారు. రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, టిఫిన్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అక్కడ టిఫిన్ వీడియో తీస్తాను మీకు. చూడండి ఇద్దరు తింటున్నారు. ఇలా వీడియో మధ్యలో అడిగానని ఏమనుకోకండి. నా ఛానల్ పేరు పల్లె మనుషులు యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫుడ్ అయితే తినేసామండి. మొత్తం బిల్ ఎంత అయిందో చూపిస్తాను చూడండి. నేను తిన్నది అయితే బటర్ చికెను, 3 బటర్ నాన్స్, ఒక మొగలై బిర్యానీ, 2 కూల్ డ్రింక్స్, ఒక వాటర్ బాటిల్ అండి. మొత్తం బిల్లు 830 రూపాయలు అయిందండి. ఆ బిల్లుకి, ఆ అమౌంట్కి ఆ ఫుడ్ వర్త్ కదా మీరు కామెంట్ చేయండి. నా ఛానల్ పేరు పల్లె మనుషులు యూట్యూబ్ ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. ఈ వీడియోకి ఇంతేనండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.